ఏపీలో ఇప్పుడు భూ రిజిస్ట్రేషన్ల చుట్టూ పెద్ద దుమారమే నడుస్తోంది. వైసీపీ హయాంలో జరిగిన అక్రమాలన్నీ ఒక్కొక్కటిగా బయటకొస్తున్నాయి. రిటైర్డ్ సబ్ రిజిస్ట్రార్ సింగ్ అరెస్టు తర్వాత స్టోరీలు మొత్తంగా మారిపోతున్నాయి. గతంలో డీలింగ్స్ ఎలా జరిగాయి, ఏ భూములు ఎలా మాయమయ్యాయి, ఏ భూములు ఎవరి పేరుపై వచ్చాయి, ఇవన్నీ చర్చకొస్తున్నాయి. నాటి సీఎంఓలో ఉన్న వారి పాత్ర దగ్గర నుంచి వైసీపీ నేతల పిఏల దాకా ఏం జరిగింది, ఎలాంటి డీలింగ్స్ జరిగాయి, స్టాంపింగ్స్ ఎలా వచ్చాయన్నది హాట్ డిబేట్ అవుతోంది. అరెస్ట్ అయి జైల్లో ఉన్న సబ్ రిజిస్ట్రార్ సింగ్ భూములు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని ఆరోపణలు ఎదుర్కొంటున్న చీమకుర్తి శ్రీకాంత్ మ్యాటర్ కాస్త అటు తిరిగి ఇటు తిరిగి ఎనీవేర్ రిజిస్ట్రేషన్లలో జరిగిన మతలబులను తెరపైకి తెచ్చాయి. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్ట్ అయిన ఇబ్రహీంపట్నం మాజీ సబ్ రిజిస్ట్రార్ సింగ్, చీమకుర్తి శ్రీకాంత్, మాజీ సీఎం వ్యక్తిగత కార్యదర్శి తనను బెదిరించి ఒత్తిడి చేసి వేల కోట్ల విలువైన భూముల్ని తప్పుడు మార్గాల్లో రిజిస్ట్రేషన్లు చేయించారంటూ సీఎం చంద్రబాబుకు రాసిన లేఖపై ఏపీ సర్కార్ ఈ నెల 4న విచారణ చేయించింది. చీమకుర్తి శ్రీకాంత్ పేరిట దాదాపు 106 కోట్ల రూపాయల విలువైన భూములు, ఆస్తుల లావాదేవీలు, రిజిస్ట్రేషన్లు జరిగాయని ప్రాథమికంగా తేలిందని, బహిరంగ మార్కెట్లో వాటి విలువ 156 కోట్ల రూపాయలుంటుందని రిజిస్ట్రేషన్ల శాఖ రిపోర్ట్ ఇచ్చింది. తనను చంపిస్తామని బెదిరించడంతో రిజిస్ట్రేషన్లు చేసినట్లు సింగ్ లేఖలో ప్రస్తావించారు. వైసీపీ నాయకులు, వైఎస్ జగన్ అనుచరులు, బినామీలంతా కలిసి సబ్ రిజిస్ట్రార్లతో విలువైన భూముల్ని తమకు నచ్చిన వ్యక్తుల పేర్ల మీద రిజిస్ట్రేషన్ చేశారని ఆరోపణలొచ్చాయి. అందులో భాగంగానే అప్పుడు ఇబ్రహీంపట్నం సబ్ రిజిస్ట్రార్ గా పనిచేసిన సింగ్, డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్ రామారావు, రియల్ ఎస్టేట్ వ్యాపారిగా చెప్పుకుంటున్న చీమకుర్తి శ్రీకాంత్ మధ్య ఆర్థిక వ్యవహారాలు నడిచాయని, వేటి మాటున నాటి వైసీపీ ప్రభుత్వంలో కీలకంగా ఉన్నవారు భూముల్ని మాయ చేశారంటున్నారు. మరి నేను 3 రోజుల క్రితమే దశరామరెడ్డి పేరు చెప్పేశాను, కేఎన్ఆర్ పేరు చెప్పేశాను, ధనుంజయ రెడ్డి, వీళ్ళందరూ ఎందుకు మాట్లాడలేపారు 4 రోజుల నుంచి ఈ రోజు వరకు? అంబటి రాంబాబు వచ్చి ఎవరో చీమకుర్తి శ్రీకాంత్ అని మాట్లాడేసి వెళ్ళిపోయాడు. ఎందుకు వీళ్ళందరూ మాట్లాడట్లేదు? సరే, చీమకుర్తి శ్రీకాంత్ నేను చెప్పిన పేర్లకు తెలియదని అంటున్నారు కదా. కేఎన్ఆర్ అనే వ్యక్తి నాకు తిరుపతిలో దర్శనం చేపించాడు, ఆ డేటా తెప్పించుకోండి. వైసీపీ ప్రభుత్వంలో అప్పటి పెద్దలు, ఏసీబీ, సబ్ రిజిస్ట్రార్ల మధ్య ఏం జరిగిందో చీమకుర్తి శ్రీకాంత్ బిగ్ టీవీ ఇంటర్వ్యూలో కీలక విషయాలు వెల్లడించారు. పోస్టింగ్లు ఇవ్వాలన్నా, రిజిస్ట్రేషన్లు చేయాలన్నా గత ప్రభుత్వ హయాంలో కీలక పాత్ర పోషించిన వారి గురించి కుండబద్దలు కొట్టారు శ్రీకాంత్. డబ్బులు ఇవ్వకుండా అసలు ఏపీలో ఏది జరగదండి. ఇవాళ నేను డబ్బులు ఇవ్వలేదు కాబట్టే నా సిచ్యువేషన్ తీసుకొచ్చారు. మరోవైపు ఇవన్నీ అటెన్షన్ డైవర్ట్ పాలిటిక్స్ అని వైసీపీ నేతలు గరమవుతున్నారు. ఇచ్చిన హామీలు నెరవేర్చలేక నెలకో స్టోరీ పద్ధతి ప్రకారం తెరపైకి తెస్తున్నారన్నారు వైసీపీ నేత పుత్తా శివశంకర్ రెడ్డి. సంబంధం లేని విషయాలన్నీ వైఎస్ జగన్ కు ఆపాదిస్తున్నారన్నారు. మొన్న కేబినెట్ లో క్లియర్ కట్ గా తీర్మానాలు చేశారు. ఏంటివి? ఈ సంవత్సరం తల్లికి వందనం ఎగరగొడుతున్నాము, ఈ సంవత్సరం రైతుకు అన్నదాత సుఖీభావం ఎగరగొడుతున్నాము, రైతు భరోసా ఇవ్వట్లేదు అని క్లియర్ కట్గా చెప్పిన తర్వాత దాన్ని డైవర్ట్ చేయడానికి, ప్రజలందరూ కూడా దాన్ని డిస్కస్ చేయకుండా మర్చిపోవడానికి కొత్తగా ఈరోజు 700 కోట్లంట ఇబ్రహీంపట్నం ఆధారంగా ఒక కుంభకోణం జరిగిందంట. అందులో జగన్ గారంట, కుటుంబ సభ్యులంట, వైఎస్ సునీల్ గారంట వాళ్ళ తమ్ముడు, కొత్తగా వారి పిఏ కేఎన్ఆర్, కె నాగేశ్వరరెడ్డి అంట. సో గత ప్రభుత్వ హయాంలో సబ్ రిజిస్ట్రార్లు, ఏసీబీ మధ్య ఎలాంటి డీలింగ్స్ జరిగాయి, ఎనీవేర్ రిజిస్ట్రేషన్ల మాటున ఏ భూముల్ని ఎవరెవరి పేర్లపై మార్పించారు, ఎంత భూమి చేతులు మారింది, ఎంత ప్రభుత్వ భూమి అన్యాక్రాంతమైంది, ఎవరెవరు లబ్ధి పొందారు, శ్రీకాంత్ సింగ్ చెప్తున్న దాంట్లో నిజాలేంటి, అవినీతికి పాల్పడే వారి కథలేంటన్నది ఇప్పుడు కీలకంగా మారింది.